కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్టుగా వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యను చేపడుతున్నట్టుగా తెలిపారు. ఈ ఉదయం కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై ప్రసంగిస్తూ సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. పిల్లలపై మొబైల్ ఫోన్ వాడకం ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టుగా చెప్పుకొచ్చారు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రస్తావించారు. వాటిని నివారించడానికే సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్టుగా చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సిద్ధరామయ్య వివరించారు. ఇటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే నివేదిక కూడా పిల్లలు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ಪ್ರತಿಪಾದಿಸಿದೆ. ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು నిషేధిಸಲಾಗುವುದು. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకానికి సంబంధించి నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ చర్యను చేపడుతున్నట్టుగా తెలిపారు. ఈ రోజు ఉదయం కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై ప్రసంగిస్తూ సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. పిల్లలపై మొబైల్ ఫోన్ వాడకం ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రస్తావించారు. వాటిని నివారించడానికే సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్టుగా చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు సిద్ధరామయ్య. ఇటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే నివేదిక కూడా పిల్లల మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ప్రతిపాదించింది. 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 16 ఏళ్లలోపు పిల్లలు ఎవ్వరూ కూడా సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టుగా వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యను చేపడుతున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై ప్రసంగిస్తూ సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. పిల్లలపై మొబైల్ ఫోన్ వాడకం ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించినట్టుగా చెప్పుకొచ్చారు. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రస్తావించారు. వాటిని నివారించడానికే సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్టు చెప్పారు. పిల్లల ఆరోగ్యం, విద్య, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా సిద్ధరామయ్య వివరించారు. ఇటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే నివేదిక కూడా పిల్లలు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని ప్రతిపాదించడం జరిగింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసినటువంటి సంచలన ప్రకటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలంతా కూడా సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టుగా చెప్పారు ఈరోజు సీఎం కర్ణాటకలో. సో పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? నళిని, దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి రోజు ఎందరో పిల్లలు ఈ సెల్ ఫోన్లకు వ్యసనపరులుగా మారి తమ చదువు విషయంలో అశ్రద్ధ కావచ్చు, లేదంటే అడల్ట్ కంటెంట్ చూసేటటువంటి విషయంలో కావచ్చు, తమ బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా ఆ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి చివరికి తల్లిదండ్రులను సైతం కొంతమంది చంపేసినటువంటి వాళ్ళని కూడా చూసాము. ఇటువంటి ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా ప్రతి రోజు నమోదవుతూనే ఉన్నాయి. వీటన్నింటికి కారణం ఒకటే, అంటే సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని అవసరం లేని వీడియోస్ వాటన్నిటిని కూడా చూస్తూ పిల్లలు పాడైపోతున్నారంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మానసిక నిపుణులు సైతం ఈ విషయాల్లో స్పష్టం చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆటలు అంటే గ్రౌండ్ కు వెళ్లి ఆడుకోవాలి, కానీ ఈ సెల్ ఫోన్లలో ఆటలు అస్సలు సరైంది కాదు. ఆ వీడియోలు చూడడం వల్ల కంటి చూపు కోల్పోవడమే కాదు, మానసికంగా కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతాయంటూ
స్పష్టం చేసినటువంటి పరిస్థితులను కూడా చూసాము. సో దానికి అనుగుణంగా కొంత ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు దేశాల్లో ఈ పిల్లలకు సెల్ ఫోన్లను దూరం పెట్టాలన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సో ఇప్పటికే కేంద్రం సైతం ఈ విషయంలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. మొత్తానికి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే కర్ణాటక రాష్ట్రం ఒక కీలక ప్రకటన చేశాడు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏ విధంగానైతే 16 ఏళ్ల లోపు, అంటే పిల్లలందరినీ కూడా పిల్లలుగా పరిగణించేది 16 ఏళ్ల లోపు. అప్పటి వరకు వాళ్ళు 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంటర్లోకి అడుగు పెట్టేటటువంటి సమయం. సో ఈలోగా పిల్లలను ఈ సెల్ ఫోన్లకు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీటన్నిటిని వాడడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా మాత్రం మరింత ప్రభావం చూపుతుందంటూ చెప్తున్నారు. ఎందుకంటే అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోలు పెట్టడం, వాటిని పిల్లలు చూసి మళ్ళీ ఫాలో అవడం వంటి సందర్భాలను కూడా ఎన్నో సార్లు చూసాము. వాటి ద్వారా ఎంతో మంది తమ జీవితాలను కోల్పోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే తన కుటుంబం మీద కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకోసమే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలంటూ అటు ప్రత్యేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విషయంలో ఖచ్చితంగా అమలు చేసేటటువంటి ఆలోచనతోనే ఆయన కనిపిస్తున్నారు. సో ఈ రోజు బడ్జెట్ పైన ప్రసంగిస్తున్నటువంటి సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. ఎందుకంటే పిల్లలు మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఆ ప్రభావం పెరుగుతుంది, పైగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, ఆయా కుటుంబాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ మధ్య ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే నివేదికలో కూడా పిల్లలు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి నిర్ణయాలు ప్రకటనే కాదు, అమలు చేసే దిశగా కూడా ఆలోచనలు ఉండాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.